జన్మలో మీకు ఫేషియల్ హెయిర్ అనేది ఉండదు. ఇలా గనుక చేశారంటే మీకు అప్పర్ లిప్ మీద ఉన్న చిన్ దగ్గర ఉన్న ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. శరీరంలో ఎక్కడ హెయిర్ అయినా సరే రిమూవ్ చేయాలంటే ఇది ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్కి చాలామంది సొల్యూషన్ అడుగుతున్నారు, అది కూడా పర్మనెంట్గా. చాలామంది ఏంటంటే ఇన్స్టెంట్ సొల్యూషన్స్ అయితే యూస్ చేస్తారు. అది హెయిర్ రిమూవల్ పౌడర్సు, లేదనుకుంటే ప్లక్కింగ్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఇలా మనం రకరకాల మెథడ్ని యూస్ చేసి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినప్పుడు బాగానే ఉంటుందండి. తర్వాత మళ్ళీ 2-3 రోజుల్లోనే రీగ్రోత్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే మనకి హెయిర్ అనేది వస్తుంది. మళ్ళీ యథావిధిగా మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లంతో ఇసిగిపోయి మీరుంటే మాత్రం ఇది మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ కూడా. మీకు ఎటువంటి నొప్పి ఉండదు, అలాగే ఖర్చు కూడా ఉండదు. శాశ్వతంగా అన్వాంటెడ్ హెయిర్కి మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు. మీకు ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా, అప్పర్ లిప్ మీద ఉన్న, చిన్ దగ్గర ఉన్న, సైడ్స్కి ఉన్న, హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్లో, ఫుల్ బాడీకి మీరు దీన్ని ఎక్కడైనా ట్రై చేయొచ్చు. వెంటనే అన్వాంటెడ్ హెయిర్ అనేది రాలిపోతుంది. అలాగే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఫేసే కాదండి, దీన్ని మీరు ఎక్కడ అప్లై చేసినా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా అక్కడున్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇది డబల్ డమాకా, అంటే ఇది 2 వర్క్స్ అయితే చేస్తుంది. ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అన్వాంటెడ్ హెయిర్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. లేడీస్కి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వర్క్ అయిందని చెప్పేసి మీరే కామెంట్ చేస్తారు. ఇంకేమాత్రం లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది పటిక బెల్లం. ఈ పటిక బెల్లం అనేది కిరాణా షాపుల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. లేదనుకుంటే మనం సూపర్ మార్కెట్లో కూడా తీసుకొచ్చుకోవచ్చండి. అంత దొరకంది ఏం కాదు. పటిక బెల్లం వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. ఆయుర్వేదిక్ రెమెడీస్లో కూడా పటిక బెల్లాన్ని ఎక్కువగా వాడతారు. సో దాని కారణం ఏంటంటే హెయిర్ ఫాస్ట్గా రిమూవ్ అవ్వాలంటే ఇది మనకి ఒక సంజీవినిలా వర్క్ చేస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు కిచెన్ రోల్లో వేసుకొని నేను దంచుకుంటున్నాను. సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ముక్కలుగా చేసి కిచెన్ రోల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మెత్తగా దంచుకోవాలి. సో ఈ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోతుందండి, జస్ట్ మనకి 1-2 మినిట్స్లో. సో చూసారు కదా, వీలైనంత మెత్తగా దంచుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసేయండి. తర్వాత గిన్నె హీట్ అయిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. కప్పు ఆర్ గ్లాస్ ఏదైనా పర్వాలేదు. మిల్క్ యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత, అంటే 2 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పటిక బెల్లం పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. సో పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి 2-3 పొంగులు అయితే పాలు రావాలన్నమాట. మనం యాడ్ చేసిన పటిక బెల్లం పౌడర్ పాలల్లో బాగా మిక్స్ అయిపోవాలి. సో తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మిక్స్ అవ్వడానికి మనకి 1-2 మినిట్స్ అయితే పడుతుంది. అంటే 2-3 పొంగులు అనేది రానివ్వండి. సో రానిచ్చిన తర్వాత ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. అప్పుడు మనం 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి బాగా కూల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపించేది ఓట్స్ అనమాట. ఓట్స్ని మనం పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఓట్స్ని పౌడర్ చేశాను. 1 స్పూన్ ఓట్స్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఎటువంటి లమ్స్ అనేది ఉండకూడదనమాట. కన్సిస్టెన్సీ చూసి మనం ఓట్స్ పౌడర్ని అలాగే శనగపిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ పట్టింది, 2 స్పూన్స్ శనగపిండి పట్టింది అనమాట. 2 కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. సో ఎప్పుడైనా సరే మనం 2 ఈక్వల్ క్వాంటిటీలను తీసుకుంటేనే రిజల్ట్ అయితే ఉంటుంది. సో చూసారు కదండి, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ అయితే వచ్చింది కన్సిస్టెన్సీ. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను. మీరు కిచెన్లో ఉండే పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వైల్డ్ టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో అక్కడ మనం అప్లై చేసుకోవాలి. సో నాకైతే సైడ్స్కి అన్వాంటెడ్ హెయిర్ ఉంది, తర్వాత అప్పర్ లిప్ మీద కూడా ఉందన్నమాట, చిన్ దగ్గర కూడా ఉంది. ఫుల్ బాడీకి ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. అంటే హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్లో ఎక్కడైనా దీన్ని హ్యాపీగా ట్రై చేయండి. చాలామందికి ఏంటంటే అప్పర్ లిప్ ప్రాబ్లం ఉంటుంది కదా, మీరు అప్పర్ లిప్ కావాలనుకుంటే ఓన్లీ అప్పర్ లిప్కే అప్లై చేసుకోండి చిన్ దగ్గర. లేదనుకుంటే ఫుల్ ఫేస్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మనందరికీ కూడా మనకి కనిపించకుండా
అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫేస్ మొత్తం కూడా ఉంటుంది. సో దీన్ని ఫేషియల్ హెయిర్ అంటూ ఉంటాం కదా. సో మొత్తం హెయిర్ అనేది రిమూవ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అప్లై చేయాలి. నేనైతే మొత్తం ఫేస్కి అప్లై చేసేస్తున్నాను. అప్పుడే మన ఫేస్ మీద ట్యాన్ పోతుంది, ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మొత్తం ఫేస్కి అప్లై చేసిన తర్వాత 20 to 25 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. సో డ్రై అవ్వడానికైతే కొంచెం టైమే పట్టిందండి. ఖచ్చితంగా నాకైతే 25 మినిట్స్ పైనే పట్టిందని చెప్పాలి. దీన్ని మనం ఫ్యాన్ కింద కూర్చొని ఆరబెట్టడం అలా చేయకూడదు. దీన్ని న్యాచురల్గానే డ్రై అవ్వనివ్వాలి. సో కొంచెం టైం తీసుకున్న రిజల్ట్ అనేది మనకు కనపడాలంటే ఇలానే చేసేయండి. మనం టచ్ చేసినప్పుడు కొంచెం కూడా తగలకూడదు, అంత బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసుకోవాలి. ఇలా పైకి అనేది రిమూవ్ చేసుకొని జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అస్సలు ఏమి యూజ్ చేయొద్దు. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. ఫేషియల్ హెయిర్ రాలిపోవడంతో పాటుగా స్కిన్ కూడా చాలా బ్రైట్గా కనపడుతుంది. సో పర్మనెంట్గా బై బై చెప్పేయాలంటే ఈ చిట్కాని ఇప్పుడే ట్రై చేయండి. ఫేషియల్ హెయిర్కి గుడ్ బై చెప్పేయండి. ఈ ప్యాక్ని మనం వారంలో 2 సార్లు అప్లై చేసుకుంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది శాశ్వతంగా రిమూవ్ అవుతుంది. ఇది బాగా డ్రై అవ్వాలండి. ఈ రెమెడీకి పాటించాల్సిన ముఖ్యమైన నియమం అయితే ఇదే. సో ఇదైతే కంపల్సరీ మీరు పాటించే తీరాలి. డ్రై అవ్వకుండా మాత్రం దీన్ని రిమూవ్ చేయొద్దు. డ్రై అయిపోయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో పైకి ఇలా హెయిర్ రూట్కి ఆపోజిట్ డైరెక్షన్లో పైకి ఇలా మనం రబ్ చేస్తుంటే మనకున్న అన్వాంటెడ్ హెయిర్ అనేది ప్యాక్తో పాటుగా రాలిపోతుంది. సో మనకు అలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ టైం మీరు 50% రిజల్ట్ చూస్తే సెకండ్ టైం అప్లికేషన్కి 100% రిజల్ట్ అని చూస్తారు. చాలామంది స్కిన్ టైప్ని బట్టి కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ నాది వచ్చేసి డ్రై స్కిన్ అండి. ఆయిలీ స్కిన్ ఒకలా ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఒకలా ఉంటుంది. ఇలా మనకి స్కిన్ టైప్ని బట్టి కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఫస్ట్ టైం ట్రై చేసి కొద్దిగా రిమూవ్ అయింది, ఇది వర్క్ అవ్వట్లేదని చెప్పేసి అనుకోవద్దు. రెండోసారి ట్రై చేయండి. మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు కూడా కొంచెం స్లోగా ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం పర్మనెంట్ కదా. ఇన్స్టెంట్ అనుకోండి, ఒకసారి ఇలా తీసి అలా వేస్తే రిమూవ్ అయిపోతుంది, కానీ మళ్ళీ 2-3 రోజులకు వచ్చేస్తుంది. అలాంటి రిజల్ట్ కోసం మీరు అస్సలు ట్రై చేయొద్దు. ఇది మాత్రం ట్రై చేయండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్. మీ స్కిన్ బ్రైటనింగ్కి అలాగే టైటనింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. స్కిన్ అనేది చాలా క్లియర్గా గ్లోగా కూడా ఉంటుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో నా ఫేస్ అయితే చాలా బాగుందండి. అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవడంతో పాటుగా స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా కూడా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్యాక్ వేసుకొని రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ కానీ కొద్దిగా అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకుని అలా పడుకుంటే సరిపోతుంది. నైట్ టైం అప్లై చేసినా పర్వాలేదు, మార్నింగ్ టైం అప్లై చేసుకుని ఈ ప్యాక్ ప్రాబ్లం లేదు. బట్ డ్రై అవ్వడానికి మాత్రం కొంచెం టైం ఉన్నప్పుడే మీరు ఈ ప్యాక్ ట్రై చేయండి. ఎందుకంటే ఇది డ్రై అవ్వడానికి మనకి 20 to 25 మినిట్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో అంత బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఈ ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.